చర్ల మండలంలో బీఎస్పీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ మాట్లాడుతూ సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరకట్ట నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఈ కరకట్ట నిర్మాణం జరిగితే వేలాది ఎకరాల కోరెగడ్డ భూమి నీట మునుగుతుంది. 10 పంచాయతీలు, 21 గ్రామాలు, 1900 కుటుంబాలు, 8,000 మంది జనాభా జీవనోపాధి కోల్పోతారు. నాడు బీఆర్ఎస్ చేపట్టిన ఈ నిర్మాణ పనిని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఎవరి కోసమో తీసుకువెళ్లే నీళ్ల కోసం మా ప్రాంత ప్రజల జీవనోపాధిని నాశనం చేయడం సరైంది కాదని అన్నారు. అందుకని కోరెగడ్డని నీట ముంచెద్దు కరకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ ని ఆ పనిని కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీలను రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో బ్రతుకునిచ్చిన కోరెగడ్డ రక్షణకై జరిగే పోరుకు ప్రజలు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఎస్పీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సామన ప్రవీణ్, మండల ఉపాధ్యక్షులు చెన్నం మోహన్ పార్టీ, మండల కార్యదర్శి గుర్రాల విజయ్ పార్టీ, మండల కోశాధికారి ఎస్కే జహరుద్దీన్ బాషా, పార్టీ సీనియర్ నాయకులు కొండా కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిని. చర్ల మండలంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పేరు మీద కరకట్ట నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కరకట్ట కారణంగా వేలాది ఎకరాల పేద ప్రజల భూములు, కోరెగడ్డ భూమి మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని కారణంగా 24 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులై వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి జీవనోపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఈ చర్ల మండలంలో ఏర్పడతా ఉంది. కాబట్టి తక్షణమే కరకట్ట పనులను నిలిపివేయాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరి కోసమో తీసుకుపోయేటువంటి నీళ్ళ కోసం ఇలా మా ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు నాశనం కావాలన్నా, మా భూములు ముంచేయాలన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ భూముల్ని ముంచేటువంటి పని బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఇప్పుడు దాన్ని కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉంది. తక్షణమే ఈ పద్ధతిని, ఈ కరకట్ట పనులను నిలిపివేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు తక్షణమే ఇప్పటికి 40 సంవత్సరాలుగా ఆ భూములలో గిరిజనులు, ఎస్సీ ఎస్టీ బీసీలు అయినటువంటి పేద ప్రజలు ఆ భూముల్ని బహుజనులు బాగు చేసుకొని, సాగు చేసుకొని బ్రతుకెళ్ళబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 40 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికైనా సరే వాళ్ళకి హక్కుపత్రాలు ఇవ్వకపోవడం అనేది, ప్రభుత్వానికి అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడం అనేది బహుజన్ సమాజ్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఆ భూములకి వాళ్ళకి హక్కుపత్రాలు ఇవ్వాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వరద బాధితులైనటువంటి ప్రజలకు, ముంపుకు గురయ్యేటువంటి ప్రజలకు 5 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా ఆ హామీ నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రజలు పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కూడా వాళ్ళకి 5 సెంట్ల ఇంటి స్థలం వేయడం న్యాయమే అని చెప్పేసి ధర్నాలో కూర్చున్నటువంటి పరిస్థితి ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని ఊసెత్తకపోవడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి దీన్ని తక్షణమే ఆ వరద బాధితులకు 5 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి తక్షణమే సర్వే నిర్వహించాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడా బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా ఈ విషయాల మీద, ఈ సమస్యల మీద పరిష్కారంకై ఉద్యమిస్తుందని తెలియజేస్తాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.